కొంతమంది పర్సనల్ లోన్స్ తీసుకుని తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ వస్తాయనే ఆశతో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతుంటారు. ఇలా ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు సేఫ్? ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా పర్సనల్ లోన్ కోసం ఎలాంటి ష్యూరిటీ అవసరం ఉండదు. కేవలం క్రెడిట్ స్కోర్, క్రెడిట్ హిస్టరీ, ఇన్కమ్ చూసి లోన్ ఇచ్చే బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు చాలానే ఉన్నాయి. అయితే ఇతర లోన్లతో పోలిస్తే పర్సనల్ లోన్ పై వడ్డీ రేటు 12 నుంచి 28% వరకు చాలా ఎక్కువగా ఉంటుంది. పర్సనల్ లోన్ తీసుకుని స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే అందులో అనుకున్నంత లాభం రావచ్చు, రాకపోవచ్చు. మార్కెట్ ప్రతికూల పరిస్థితుల వల్ల కొన్నిసార్లు పెట్టిన పెట్టుబడి మొత్తాన్నే కోల్పోయే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల తీసుకున్న పర్సనల్ లోన్ను క్లియర్ చేయడానికి కావలసిన డబ్బు కూడా సంపాదించలేకపోవచ్చు. పర్సనల్ లోన్స్ లో మారిటోరియం దాదాపుగా ఉండదు. లోన్ తీసుకున్న మరుసటి నెల నుంచే ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. మార్కెట్లలో దీర్ఘకాలానికి లాభాలు వస్తాయనుకున్న లోన్ ఈఎంఐ మాత్రం ప్రతి నెలా కట్టాల్సిందే. దీనివల్ల క్యాష్ ఫ్లో సమస్య రావచ్చు. అలాంటప్పుడు లోన్ ఆన్ టైంలో తిరిగి చెల్లించడం కష్టమవుతుంది. ఫలితంగా ఈఎంఐల భారం పెరుగుతుంది. దానికి తోడు అధిక వడ్డీ రేటు, ఈఎంఐలు మిస్ అయితే పెనాల్టీలు కలిపి భారీ ఎఫెక్ట్ ఉంటుంది. కరెక్ట్ టైంకు లోన్ పే చేయకపోతే క్రెడిట్ స్కోర్ కూడా దెబ్బతింటుంది. కాబట్టి పర్సనల్ లోన్ తీసుకుని పెట్టుబడి పెట్టే ముందే అన్ని విషయాల గురించి ఆలోచించాలి. ఒకవేళ అనుకున్న రిటర్న్స్ రాకపోయినా లోన్ కట్టడానికి తగినన్ని సేవింగ్స్, ఇతర ఆదాయ మార్గాలు ఉన్నాయా లేదా అని ముందే చూసుకోవాలి. అలాగే మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ముఖ్యంగా సరైన అవగాహన లేకుండా అప్పు చేసి మరీ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం ఏమాత్రం సేఫ్ కాదు అనేది నిపుణుల మాట.